హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ దెమ్ అండి. మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఎవరైనా చూడొచ్చు, మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు. సో ఎవరి కోసమైనా రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ఓకే, ఫోర్స్ఫుల్గా ఇది నా రీడింగ్ ఏమో అనుకొని మిమ్మల్ని మీరు ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. చెప్పాను కదా, ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ ఈ డెక్ నుంచి వచ్చేసి మీ ఫీలింగ్స్ చూస్తాను, అండ్ ఈ డెక్ నుంచి వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను మీకోసం. ఓకే, కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఓకే, అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి, అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా మీ ఇద్దరి మధ్య, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్తో మీరు కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు కూడా రెజనేట్ అవుతుంది, మీకు కూడా రెజనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఐ డోంట్ నో. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, ఎందుకు ఈ పర్సన్ సడన్గా మీతో మాట్లాడడం మానేశారు, అసలు మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందా, ఇట్లా మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ అయితే కాదు. డబ్బులు పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, అండ్ ఇంకా చెప్పాను కదా, సో ఇది వచ్చేసి మీ ఎనర్జీస్ కాబట్టి ఇక్కడ మీరు మీ నేమ్ తలుచుకోక్కర్లేదు. ఎప్పుడైతే మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తానో, వాళ్ళ ఆలోచనలు ఏంటి మీకోసం అనేది తీస్తానో, అప్పుడు వాళ్ళ గురించి గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ ఈ ఎనర్జీస్ మీ ఫీలింగ్స్ అయితే కనుక డెఫినెట్గా ఈ డెక్లో నుంచి వచ్చే ఫీలింగ్స్, వచ్చే ఎనర్జీస్ కూడా అది మీ పర్సన్ ఫీలింగ్స్ అవుతుంది, మీ పర్సన్ థాట్స్ అవుతుంది. సారీ, మా వ్యూవర్స్ ఆలోచనలు ఏంటి వాళ్ళ పర్సన్ కోసం, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 10 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ ఎమోషన్స్ అన్నీ మీ పర్సన్తో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీద మీకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ మీద. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ చూడండి, కప్స్ అంటేనే ఎమోషన్స్, అర్థమవుతుందా? చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ మీద. అది మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు, అన్మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, లవ్లో ఉండొచ్చు మీ ఇద్దరు. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది, తన కోసం ఏమైనా చేసేంత ప్రేమ మీకుంది. తను మళ్ళీ మీతో రావాలి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, ఒకరికొకరు తను మీ ప్రేమ అర్థం చేసుకొని మీ లైఫ్లోకి రావాలి, మీ ఇద్దరు కలిసి
ఇట్లా ఒకవేళ మీరు మ్యారీడ్ అయి ఉంటే కనుక ఇలా కపుల్ లాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌తో ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ అయినా సరే, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ మీ ఆఫర్‌ని, మీ ప్రేమని అర్థం చేసుకొని పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో అట్లా తిరిగి మళ్ళీ మీతో ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. పాస్ట్‌లో ఎంత వాళ్ళ ప్రేమ చూపించేవాళ్ళో, మీరు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడి, వాళ్ళు మీ ప్రేమను అర్థం చేసుకొని ఎట్లా ఉండేవాళ్ళో, మళ్ళీ అట్లాగే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలి, మీతో సంతోషంగా ఉండాలి. మీకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా, తోడుగా, ధైర్యంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరికి కిడ్స్ కూడా ఉంటే, వాళ్ళు కూడా మీరందరూ కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే, మీ పర్సన్ వస్తే బాగుంటుంది, ఎమోషనల్‌గా మీరు సాటిస్ఫై అవుతారు, ఎమోషనల్‌గా మీరు హ్యాపీ అవుతారు, మీకు మనసుకి ప్రశాంతత అనిపిస్తుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ మీ మనసుకి ఏమనిపిస్తుందంటే, ఏమో వీళ్ళు వస్తారో రారో, వచ్చిన వీళ్ళ ప్రేమ నిజమో అవుతుందో కాదో అన్న డౌట్స్ కూడా మీలో ఉంది. వస్తే మళ్ళీ ఈ పర్సన్ నాతో కరెక్ట్‌గా ఉంటారో లేదో, రాకపోతే రాలేదని బాధపడుతున్నారు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు నాతో సరిగ్గా ఉంటారో లేదో, నేను కోరుకున్నట్టు ఉంటారో లేదో, లేకపోతే మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుందేమో అన్న విషయానికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, వీళ్ళు మీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తారా? మీకు ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఇస్తారా? ఇలా 10 ఆఫ్ కప్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు కానీ, మీ మనసులో ఎక్కడో డౌట్స్ కూడా ఉంది. అండ్ ఎవరైతే మనీ కోసం చూస్తున్నారో, వచ్చినా కూడా ఈసారి ఈ పర్సన్ నాకు మనీ ఇస్తారా లేదా, ఇట్లా కూడా కొంతమందికి ఆలోచనలు ఉన్నాయి. అందరికీ కాదు, బట్ కొంతమందికైతే ఉన్నాయి. నా మనీ నాకు ఇస్తారా లేదా, ఒకవేళ ఈ పర్సన్ మీ నుంచి ఏమైనా మనీ తీసుకొని ఉంటే, నా మనీ నాకు ఇస్తారా లేదా, నా దగ్గర నుంచి తీసుకున్న మనీ నాకు ఇస్తారా లేదా, లేకపోతే నా దగ్గర నుంచి తీసుకున్న గోల్డ్ నాకు ఇస్తారా లేదా, ఇట్లాంటి ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందరి విషయంలో కాదు, బట్ కొంతమంది విషయంలో. మీకు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా, మీకు ప్రయారిటీ ఇస్తారా లేదా, వస్తే హ్యాపీనే మీరు, కానీ వాళ్ళు ఎట్లా ఉంటారు మీతో అనే డౌట్స్ కూడా మీలో ఉన్నాయి. కన్ఫ్యూజన్లో ఉన్నారు, జగ్గులు అవుతున్నారు మీరు. 5 ఆఫ్ కప్స్. ఒకవేళ వాళ్ళు వస్తే నేను హ్యాపీనే, కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు కావాలా వద్దా అనే విషయాన్ని కూడా మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అండ్ మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా చాలా మిస్ అవుతున్నారు మీరు. కూర్చొని సాడ్గా ఉంటున్నారు. ఒకవేళ తప్పు నాదేనేమో అనే ఫీలింగ్ కూడా మీలో ఉంది. ఎక్కడో అంటే తప్పు నాదేనేమో, నేనే తనని దూరం చేసుకున్నానేమో, నా బిహేవియర్ వల్లే తను నాకు దూరం అయ్యారేమో అని మీకు మీరుగా ఐసోలేషన్లో ఉంటున్నారు. మీకు మీరుగా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. తనని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ మీలో చాలా ఎక్కువ ఉంది. అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరితోనూ ఏం మాట్లాడట్లేదు, ఎవరితోనూ మీ పెయిన్ షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. కొంచెం ఎలా అంటే లోన్లీగా ఉన్నారు, సాడ్గా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్ కోసం. చాలా చాలా మిస్ అవుతున్నారు.
తను రావాలి, తనతో హ్యాపీగా ఉండాలి, తనని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది గానీ, ఇక్కడ మళ్ళీ కూడా ఎందుకో డౌట్ కూడా ఉంది ఈ పర్సన్ మీద. నాకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇస్తారా? నాకిచ్చే ప్రయారిటీ మళ్ళీ నాకిస్తారా లేదా అని. మీరు ఇక్కడ కప్స్ ఎనర్జీ 5 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. మీ ఎమోషనల్ ఉంటారు మీ పర్సన్ విషయంలో. తన కోసం చాలా బాధపడతారు మీరు. చాలా ఎమోషన్స్ ఉంది. తను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కూడా మీరు చాలా బాధపడతారు. ఎందుకు ఇట్లా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఏం తప్పు చేశాను, నన్నెందుకు ఇట్లా సైడ్ చేస్తున్నారు, నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నారు, అట్లా జడ్జ్మెంట్. ఎటు డిసైడ్ అవ్వాలో అర్థం కావట్లేదు మీకు. ఏ డెసిషన్ తీసుకోవాలో ఈ పర్సన్ విషయంలో అర్థం కావట్లేదు. కాసేపేమో వద్దు అనిపిస్తుంది, కాసేపేమో ఆ పర్సన్ లేకపోతే ఉండలేను అనిపిస్తుంది. ఇట్లా ఎటు డిసైడ్ అవ్వాలో అర్థం కాక ఇక్కడ చూడండి 2 ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్. డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు మీరు ఇక్కడ అనిపిస్తుంది. నిర్ణయం అయితే ఈ పర్సన్ మీరైతే ఈ పర్సన్ కావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. కానీ ఆ వ్యక్తి అంటే చెప్పలేనంత ప్రేమ ఉంది, మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది, ఇన్మెచ్యూర్డ్ లవ్ ఉంది. అంటే ఎలాంటి హద్దులు లేనంత ప్రేమ ఉంది ఈ పర్సన్ అంటే మీకు. చెప్పలేనంత ప్రేమ. మేబీ ఈ పర్సన్కి మీరు ఇంత లవ్ చేస్తున్నా అని మీరు ఈ పర్సన్కి కూడా చెప్పుండరు. వాళ్ళకు కూడా తెలిసి ఉండదు అంత ప్రేమిస్తున్నారు మీరు ఆ పర్సన్ని. మీరు ఇష్టపడే పర్సన్ మేబీ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ పర్సన్ చిన్న అయినా పెద్ద అయినా మీకు మాత్రం వాళ్ళంటే చాలా చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. ఇక్కడ చూడండి అన్ని కప్స్ కార్డ్సే. 10 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. నైన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఒక్కొక్క ఆలోచన మిమ్మల్ని నిజంగా చంపేస్తుంది. మీ మైండ్ని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు ఈ పర్సన్ గురించి ఆలోచించి. ఏంటి నాకు ఈ సిచ్యువేషన్, ఎవరి విషయంలోనూ నేను ఇంత లోగా అవ్వలేదు, ఎవరి విషయంలోనూ నేను ఇంతగా ఆలోచించలేదు, ఎందుకు ఈ పర్సన్ గురించి ఆలోచించి నిద్ర పాడు చేసుకుంటున్నాను, హెల్త్ పాడు చేసుకుంటున్నాను, లైఫే లేకుండా చేసుకుంటున్నాను. నా మైండ్లో ఎంత వద్దన్నా ఈ పర్సనే ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారు, ఎందుకు వాళ్ళు చేసినవన్నీ తెలుసు, వాళ్ళు మీ నుంచి దూరంగా ఉంటున్నారని తెలుసు, మీతో సంతోషంగా ఉండట్లేదని మీకు తెలుసు. కానీ ఈ వ్యక్తి గురించి ఒక్కొక్క ఆలోచన మిమ్మల్ని లిటరల్లీ మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఇప్పుడు ఎవరితో అయినా ఉన్నారేమో, అసలు వస్తారా రారా నా లైఫ్లోకి, ఎందుకు నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఇంకెవరైనా తన లైఫ్లోకి వచ్చారా, అసలు నేను కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఇట్లా ఒక్కొక్క ఆలోచన. అసలు నేను ఈ వ్యక్తిని ప్రేమించి ఈ వ్యక్తి మీద ఇంత ఫీలింగ్స్ పెంచుకొని తప్పు చేశానా, నాదే తప్పయిందా, అనవసరంగా ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు, అనవసరంగా ఈ వ్యక్తి మీద నేను పిచ్చి ప్రేమ పెంచుకున్నా, ఇది కూడా పెంచుకోకపోయి ఉంటే బాగుండేది, నా పాటికి నేను హ్యాపీగా ఉండేదాన్ని. ఇట్లా ఉంది మీ ఆలోచనలు. పొద్దుగోకులు ఆ పర్సన్ గురించి ఆలోచించడం. ఎందుకు నన్ను ఇట్లా ఈ వ్యక్తి ఆలోచనలు నన్ను ఎందుకు ఇట్లా చంపేస్తున్నాయి, ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతుంది. ఈ
ఎందుకు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది, ఎందుకు ఈ పర్సన్‌ని నమ్మాను? ఎందుకు ఈ పర్సన్‌ని నేను ట్రస్ట్ చేశాను? అనేది మిమ్ మీకు చాలా బాధేస్తుంది. అంత ఈజీగా ఈ వ్యక్తిని నేనెట్లా నమ్మాను? అంతగా నేనెట్లా ప్రేమించాను? ఇప్పుడు ఇంతలా ఎందుకు నేను సఫర్ అవుతున్నాను? ఎందుకు ఈ వ్యక్తిని నేను మర్చిపోలేకపోతున్నాను? మీకే తెలియకుండా మీరు ఈ వ్యక్తి మీద చాలా ఫీలింగ్స్ పెంచుకున్నారు. అందుకే మీరు ఇలా సఫర్ అవుతున్నారు. ఇంకా 2 కార్డ్స్ మాత్రమే తీసుకుంటాను మీ ఫీలింగ్స్‌లో. 10 ఆఫ్ పెంటికల్స్. సో చూడండి, ఈ పర్సన్‌ని మీరు ఫ్యామిలీ అనుకున్నారు. 10 ఆఫ్ కప్స్, ఎమోషన్స్, డౌన్ టు ఎర్త్ ఉన్నారు ఈ పర్సన్ విషయంలో మీరు. చాలా వాళ్ళకి ఏం కావాలన్నా మీరు సపోర్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ మనీ కావాలంటే కూడా మనీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం ఏమైనా చేసేంత ప్రేమ మీలో ఉంది. వాళ్ళ కోసం కానీ, వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ మీరు తనని మీ ఫ్యామిలీ అనుకోని చూసుకున్నారు. మీ లైఫ్ అనుకోని చూసుకున్నారు. మీ ఫ్యామిలీ అనుకోని చూసుకున్నారు. అందుకే అంత ప్రేమ చూపించారు. కానీ నేనింత నా ఫ్యామిలీ అనుకోని చూసుకుంటే, వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను నా ఫ్యామిలీ అనుకుని వాళ్ళని ఇష్టపడ్డాను. వాళ్ళని ప్రేమించాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకే ఎక్కువ చూసుకుంటున్నారు. ఇక్కడ బాధ నాకే మిగిలింది అనే పెయిన్ మీలో ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్. ఏదో ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది. విత్ పేజ్ ఆఫ్ వాండ్స్. మీ ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. అది మీ ఎనర్జీస్. ఏదో ఒక రకంగా మా ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ జరిగితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి హెర్మిట్. మీరు ఇక్కడ చెప్పాను కదా, చాలా లోన్లీగా ఉంటున్నారు, చాలా దిగులుగా ఉంటున్నారు. ఈ లోన్లీనెస్ నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి. ఐసోలేషన్లో ఉంటున్నారు మీ పర్సన్ కోసం. ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. ఒక్కళ్ళే కూర్చొని బాధపడుతున్నారు. ఇది మీ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ కోసం. ఇది మీ ఆలోచనలు అయితే మీ పర్సన్ కోసం. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోండి. రైన్ ఉంది బయట. సో మేబీ మీకు సౌండ్ వినిపించవచ్చు, వినిపించకపోవచ్చు. వినిపిస్తే కనుక ఇగ్నోర్ చేయండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ మీలో వచ్చేసి ఎక్కువగా కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ చాలా తక్కువగా మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇంకా చాలా తక్కువగా మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు.
అండ్ పెంటికల్స్ ఎనర్జీలో కూడా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. లైక్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు. సో అందరూ కవర్ అయ్యారు. బట్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రీడింగ్లో. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. మిగతా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు మినిమంగా ఉన్నారు. అండ్ మిథున రాశి, తులారాశి వాళ్ళు కూడా మినిమంగా ఉన్నారు. కుంభరాశి వాళ్ళు. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్, మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. స్పై చేస్తున్నారండి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మిమ్మల్ని బాగా ఎక్కువ స్పై చేస్తున్నారు ఈ పర్సన్. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. త్రూ ఫ్రెండ్స్ ద్వారా కానీ, త్రూ సోషల్ మీడియా ద్వారా కానీ, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఈ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైతే చాలా చాలా ట్రై చేస్తున్నారు. త్రూ ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, త్రూ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే వేరే వేరే సోషల్ మీడియా అకౌంట్ నుంచి కానీ ఈ పర్సన్ మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఫ్రమ్ డిఫరెంట్ వేస్ అబ్జర్వ్ చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్కి మీరు కావాలి అనిపిస్తుంది, కానీ మీ దగ్గరికి రాలేక మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సెవెన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్కి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇది రూట్ లెవెల్ నుంచి ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో, రిలేషన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, సెవెన్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మొదటి నుంచి ఈ రిలేషన్లో మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఓకే, ఎఫర్ట్స్ పెట్టడానికి వీళ్ళు రెడీగానే ఉన్నారు ఫ్రమ్ రూట్ లెవెల్. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం స్లో మూమెంట్లో ఉన్నారు. నిదానంగా అయినా సరే ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాము, రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్కి కూడా మీ మీద చాలా ప్రేమ ఉంది విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు కొంచెం ప్రాక్టికల్ మైండెడ్ అండి, అది కూడా చెప్తున్నాను. అంత ఎమోషనల్ కాదు, ప్రాక్టికల్ మైండ్ సెట్ వీళ్ళది. అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ప్రెసెంట్ అయితే చాలా పెయిన్లో ఉన్నారండి, చాలా బాధలో ఉన్నారు. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. చూడండి, 10 ఆఫ్ స్వర్డ్స్. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, పెయిన్ ఎనర్జీ కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ మిస్సింగ్ ఎండ్ చేయాలి అంటే ఏదో ఒక రకంగా మీ ఫొటోస్ చూడాలో, లేకపోతే మిమ్మల్ని అబ్జర్వ్ చెయ్యాలో, మీ గురించి తెలుసుకోవాలో, అప్పుడే వీళ్ళ పెయిన్ తగ్గుతుంది. మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే ఈ పర్సన్కి ఆ బాధ తగ్గుతుంది. మిమ్మల్ని ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. ఇది త్వరగా ఎండ్ చేసేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. 10 ఆఫ్ స్వర్డ్స్ అంటే 10 అనేది ఇంకా ఎండింగ్ కాబట్టి, సో మళ్ళీ 1 అంటే న్యూ బిగినింగ్ వస్తుంది. మళ్ళీ ఈ పెయిన్, ఈ మిస్సింగ్ ఎనర్జీ అనేది, ఈ మిస్సింగ్ అనేది ఎండ్ చేసేసి మీతో ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. 7 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళు కాకుండా మీ లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేది ఆప్షన్స్ చాలానే ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీకు.
అండ్ డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళు మీ విషయంలో. పగటి కలలు కూడా కంటున్నారు. లైక్ మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు, అసలు మీ ఇద్దరికి మధ్య గొడవలే లేనట్టు అట్లా వీళ్ళు ఊహించుకుంటున్నారు. మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళు కాకపోతే మీరు వేరే చోటైనా మీరు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ కోసమేమీ బాధపడరు. వాళ్ళ కోసమేమీ వాళ్ళనేమీ మిస్ అవ్వరు. వాళ్ళ కోసమేమీ బాధపడరు. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు మీకోసం. కానీ వాళ్ళే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళే ఇక్కడ సఫర్ అవుతున్నారు. అలా వాళ్ళు ఆలోచిస్తున్నారు. టూ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఏ పర్సన్ అయితే మిమ్మల్ని జాబ్ కోసం కానీ వేరే ఆప్షన్ ఉండి నాకు నువ్వు వద్దు, నాకు కెరియర్ ఇంపార్టెంట్, లేకపోతే వేరే పర్సన్ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని ఏ పర్సన్ అయితే అనుకున్నారో ఆ పర్సన్కి ఇప్పుడు మీరు కావాలి అనిపిస్తుంది. విత్ టూ ఆఫ్ వాండ్స్. వేరే ఆప్షన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పర్సన్ మీ మీద ప్యాషనేటెడ్తో ఉన్నారు. మీ మీద, ఈ రిలేషన్షిప్ మీద తన పెయిన్ తగ్గాలి అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎంప్రెస్. మీరు ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్ కళ్ళకి. లైక్ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఓపిక ఉంది మీలో. స్టెబిలిటీ ఉన్న పర్సన్, స్టేబుల్గా ఉంటారు, చాలా కూల్గా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు, అన్నీ తెలివిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎంప్రెస్ కార్డు. బికాస్ మీలాగా ఇంత మంచిగా ఉండి ఇంత ప్రేమను చూపించే పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరూ లేరు. కాబట్టి మళ్ళీ మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీరు కావాలనుంది, చెప్తున్నాను కదా, దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. విత్ ఎంప్రెస్ కార్డ్. మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్, ఒక ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్న పర్సన్ లాగా మీరు అనిపిస్తున్నారు మీ పర్సన్కి. మీతో ఉంటేనే ఈ పర్సన్కి ఆ కూల్నెస్ కానీ, ఆ కంఫర్ట్ కానీ, వాళ్ళు హ్యాపీగా ఉండేది, హ్యాపీగా ఫీల్ అయ్యేది అది మీ దగ్గర మాత్రమే. మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి, మీ నుంచి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఈ పర్సన్ పెయిన్లో ఉన్నారు. ఆ పెయిన్ ఎప్పుడు తగ్గుతుంది? మిమ్మల్ని స్పై చేస్తేనో, మీ ఫొటోస్ చూస్తేనో, మీ అప్డేట్స్ తెలుసుకుంటేనో, లేకపోతే మీ లైఫ్లోకి వస్తేనో ఆ పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది కాబట్టి మిమ్మల్ని చూస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. గ్రోత్ కావాలి, ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని కోరుకుంటున్నారు. ఎంప్రెస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? గ్రోత్, స్టెబిలిటీ. ఫైవ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు ఎట్లా మీ పర్సన్ని మిస్ అవుతున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అట్లాగే మిస్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోయాను అనే పెయిన్లో వీళ్ళు ఉన్నారు. తన చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే బాధలో మీ పర్సన్ ఉన్నారు. మీరెంత మిస్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అంతే మిస్ అవుతున్నారు. విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉంది చూడండి. మీరు ఎలా మిస్ అవుతున్నారో, ఎంత బ్యాడ్గా మిస్ అవుతున్నారో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే బ్యాడ్గా మిస్ అవుతున్నారు. మెజిషియన్. ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఆ వ్యక్తిని మీరు మర్చిపోలేకపోవడానికి మెయిన్గా రీజన్ వాళ్ళు
మేనిఫెస్టేషన్స్ చేయడమే. వాళ్ళు మీ గురించి ఓవర్‌గా థింకింగ్ చేయడం వల్లే మీరు ఓవర్‌గా థింకింగ్ అనేది చేస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి తలుచుకుంటున్నారు, వేరే వాళ్ళకి చెప్తున్నారు, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తున్నారు. మీ గురించి మేనిఫెస్టేషన్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి, మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు కాబట్టి, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు కాబట్టి, మీ గురించి ఆలోచిస్తున్నారు. లాంగ్ టర్మ్ మీతో ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్. డెవిల్ చెప్తున్నాను కదా! అండ్ వీళ్ళకైతే మీ విషయంలో కొంచెం ఫిజికల్ ఫీలింగ్స్, థాట్స్ కూడా ఉన్నాయి. అది కూడా చెప్తున్నాను. ఏం చేస్తున్నా మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఏ పని చేస్తున్నా మీ పర్సన్‌కి మీరే గుర్తొస్తున్నారు. మీ గురించి ఆలోచనలే ఉన్నాయి ఈ పర్సన్‌కి విత్ డెవిల్ ఎనర్జీ. వీళ్ళు మీకు బాగా అడిక్ట్ అయిపోయారు. అలవాటు పడిపోయారు. మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. విత్ 6 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ పాస్ట్‌ని వదిలేసి, మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో ఆ గతాన్ని వదిలేసి, మళ్ళీ పాస్ట్‌లో ఉన్న ఆలోచనలని వదిలేసి, లెట్ గో చేసేసి, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. విత్ 6 ఆఫ్ స్వర్డ్స్. మీకు మీ పర్సన్‌కి మధ్య పాస్ట్‌లో ఏం జరిగినా సరే, అదంతా పక్కన పెట్టేసి, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళు మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. మీకు ఎడిక్ట్ అయిపోయారు. అలవాటు పడిపోయారు. ఒక పర్సన్‌తో మనం ఏంటంటే కొన్ని రోజులు ట్రావెల్ అయితేనో, కొన్ని రోజులు మాట్లాడితేనో, అరే! వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా! వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. అట్లా బ్యాడ్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అందుకే తన దారి మార్చుకొని మళ్ళీ మీ వైపు రావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. తను చేంజ్ అయ్యి మీ లైఫ్‌లోకి వస్తారు. తన ఆలోచనలు చేంజ్ అవుతాయి. న్యూ పర్సన్ లాగా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. ద వరల్డ్ కార్డ్. మీతో కలిసి హ్యాపీగా ఉండడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. మేబీ ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే, ట్రావెల్ అయ్యి ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.